హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఈరోజు అయితే ఈ సోఫాని ఎండకేసానండి. వేసిన కొద్దిగానే నిద్ర లేసాక అలానే రోజుకి 2-3 సార్లు మన డైలీ డ్యూటీ ఇల్లు అయితే తుడవాల్సిందేను. ఇంకా ఇంట్లో ఎంతమంది మగపిల్లలు ఉన్నా, ఒక ఆడపిల్లలు ఉంటే ఆ ఇంటికి కలే వేరు కదా. ఈ ఇద్దరు బాబులు వచ్చి మా ఇంటి పక్క బాబులు అన్నమాట. ఈరోజు సండే అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాలి కదా. ఆ నాన్ వెజ్కి ఆ తెచ్చుకునే డబ్బులకి బయట మనము వెళ్ళి తింటే ఆ ఫీలింగే వేరు ఉంటుంది కదా. అదే అండి మల్లికా బిర్యానీ. అసలు బెంగళూరులో మల్లికా బిర్యానీకి ఉన్న ఫేమస్. ఇంకే బిర్యానీకి ఉందో అయితే నాకు తెలియదు. అసలు ఇక్కడ ఎంత జనాభా ఉంటారంటే వీళ్ళని చూస్తే వామ్మో బిర్యానీకి ఇంతమంది చచ్చిపోతున్నారా అనిపిస్తుంది. అంతకుముందు ఇక్కడే తీసుకునే వాళ్ళన్నమాట. కానీ ఇప్పుడు ఇదంతా క్లోజ్ చేసేసి వేరే దగ్గర పెట్టారు. ఇదంతా కూడా డిన్నర్ ఏరియాగా చేసేసారు. అసలు ఎంతమంది ఉంటారంటే లైన్లో నిల్చుకొని ఉంటారు. అసలు ఒక్కో దగ్గర తినేదానికి ప్లేసెస్ కూడా ఉండదు, అంతమంది ఉంటారు. అసలు టేస్ట్ విషయానికి వస్తే సూపర్ అండి. మనం బయట తెచ్చుకొని వండుకొని చేసుకునేదానికి ప్లస్ ఇక్కడికి వచ్చి తిన్న రెండు ఈక్వల్గానే ఉంటుంది. ప్లస్ మనకి ఏంటంటే ఒక బయటకు వెళ్ళి తిన్నామన్న ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ ఈ ఆంబియన్స్ అయితే సూపర్ ఉంటుంది. అంటే ఒక ఫారెస్ట్లో తిన్నట్టు, లేదా ఒక ఏదైనా హోటల్కి వెళ్ళి అది ఒక ఉడైన హోటల్కి వెళ్తాం కదా, అట్లా ఉంటుంది టోటల్. ఇంకా మేము తిన్నట్టువైతే అసలు సూపర్ అండి. మా వారికి ఇక్కడ ఫేమస్ ఏదైనా బాగా ఇష్టమైందంటే లివర్ ఫ్రై అన్నమాట. ఇదంతా ఐస్ క్రీమ్ ఏరియా. ఇక్కడ వీళ్ళు ఫేమస్ కుల్ఫీ అవన్నీ ఉంటాయి. క్వాంటిటీ ఇస్తాడండి, సూపర్ ఉంటుంది. క్వాలిటీ అన్నీ ఓకేనండి. అసలు మనకి ఇది ఫుల్ అయిపోతుంది. మినిమం తినలేరన్నమాట. గట్టిగా తినే వాళ్ళకి కూడా ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా చెప్పాను కదా మా వారు లివర్ ఫ్రై, అలానే మటన్ దాల్చా అయితే తీసుకొచ్చారు. ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది. ఇది లివర్ ఫ్రై. అసలు పట్టుకుంటుంటే ఎంత మెత్తగా ఉందో, అలానే నోట్లో పెట్టుకుంటే అలానే కరిగిపోతూ ఉంటుంది. మా వాడు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాడు. ఇంకా కర్రీ మిగిలితే మేము దాన్ని తీసుకొచ్చేసుకున్నాము. మనం అక్కడే ఒక ప్యాకెట్స్ అమ్ముతారు, అవి మనం తెచ్చేసుకోవచ్చు. ఇంకా అలా మధ్యాహ్నం అయిపోయింది కదా, ఒక 5 మినిట్స్ అట్లా రెస్ట్ తీసుకొని మా బాబుని కొద్దిగా అట్లా తిప్పాము. పిల్లలంతా మా స్ట్రీట్లో ఆడుకుంటూ ఉంటే, అలానే మేము ఊరెళ్ళే పని ఉంది కాబట్టి కొద్దిగా జైకి కొద్దిగా షాపింగ్ అనేది చేయాలనుకున్నాము. అంతలోకే మా ఇంటి ఓనర్ పిల్లవాడు వచ్చాడు. మా ఇంటి ఓనర్స్ చాలా మంచివాళ్ళండి. ఇంకా బాబుకి బట్టలు తీసుకుందామని కొద్దిగా హోల్సేల్ మార్కెట్ ఉందని అక్కడికి వెళ్ళాము. అంటే ఓన్లీ కిడ్స్వే ఉంటాయి. ఇంకా అవన్నీ చూస్తుంటే మా వాడిని పట్టుకోలేక తరమైంది. వామ్మో అంతలోకి వర్షం వస్తున్నట్టుంది. అప్పుడు గుర్తొచ్చింది నా మిద్ది మీద బట్టలు ఉన్నాయో నేను తీసుకొచ్చుకోలేదని. అయినా ఏం చేస్తాం, వర్షంలో నా బట్టలు కాస్త తడిచి ముద్దయ్యాయి. అట్లా విశాల మట్టుకెళ్ళి అన్నీ తీసుకొచ్చాము. వచ్చాక మా వాడు అన్నీ ట్రయల్ చేస్తూ ఉన్నాడు. షూ అయితే తీసుకొచ్చాము. ఈ షూ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకా అలానే పక్క బాబు కూడా వచ్చాడు. ఇంకా అంతలోకే మా వాడు ఫ్రెండ్స్ వచ్చేసరికి వాడితో ఆడుకుంటూ ఉన్నాడు. ఈ బాబు చాలా క్యూట్గా ఉన్నాడు కదా, మా పక్క బాబు అన్నమాట. చాలా వైట్ అంటే చాలా వైట్ ఉంటాడు. అసలు ఫోన్లో కన్నా రియల్గా అయితే చాలా ముద్దుగా ఉంటాడు. వాళ్ళిద్దరు మా బాబు వీళ్ళిద్దరు బాబులు ఆడుకుంటూ